ప్లీజ్. కాదండి, అన్ని చర్చించడం నాకు తెలుసు, అన్ని చర్చించడం నాకు తెలుసు, కానీ చరిత్ర గురించి మాట్లాడి ఏదో సరే సార్, ఒకసారి గఫూర్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు ప్లీజ్. భావావేశాలతో అందరూ మాట్లాడుతున్నారు. జూపూడి ప్రభాకర్ గారిని నేను రిక్వెస్ట్ చేసేదేమంటే, ముందు మీ పార్టీని డెమాన్స్ట్రేట్ చేసుకోండి. నాకేం వాళ్ళ పార్టీలో ఎట్లుంటే నాకేం బాధ లేదు, నాకేం బాధ, పార్టీ వాళ్ళు సపరేట్. కానీ ఎందుకు ఓడిపోయినాం ఇంతవరకు ఆత్మహత్య చేసుకోలేదండి. ఏమన్నారు, ఈవీఎంల వల్ల ఓడిపోయినామన్నారు. ఏ పొరపాటు చేశాం మేము? మద్యంలో ఏం పొరపాటు జరిగింది, ఇసుకలో ఏం పొరపాటు జరిగింది, ఎందుకు ప్రజలకు దూరమైనాం? ఈ విషయాలు మీరు ఆత్మహత్య చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని సరే క్షమిస్తారంటే పెద్ద పదం కావచ్చు, కానీ మీ వైపు చూస్తారు, ప్రజల ఆదరణ తిరిగి పొందేదానికి అవకాశం ఉంటుంది. అయితే అది కాకుండా మీరు ఎంతసేపు ఉన్నా దుమ్మెత్తిపోయడమే కార్యక్రమం అయినప్పుడు ఇవన్నీ వీళ్ళు కూడా పాదంతా ఇదే చరిత్ర చెప్తుంటారు. కాబట్టి ముందు జూపూడి ప్రభాకర్ గారు వారి పార్టీ, వారంటే వ్యక్తిగతం కాదు, వారి పార్టీ తరఫున ఇంత ఘోరమైనటువంటి పరాజయం జరగడంలో వారి పాత్ర ఏమిటి, వారి లోపాలు ఏమిటి, వాళ్ళ బలహీనత ఏమిటి? సార్, ఏ ఒక్క విషయాన్నైనా వాళ్ళు ప్రజలతో మాట్లాడారండి? ప్రజా సంఘాలతో మాట్లాడారండి? ప్రతిపక్ష నాయకులతో ఎప్పుడైనా మాట్లాడారండి? ఏదైనా ఒక ఉద్యమం జరిగితే ఆ ఉద్యమ నాయకులతో మాట్లాడారండి? విపరీతంగా పోలీసులను ప్రదర్శించలేదా? తప్పుడు కేసులు పెట్టలేదా? మమ్మల్ని అందరిని ఎంత వేధించారో మాకు ఇప్పటికి గుర్తుంది. కాబట్టి దయచేసి అన్డెమోక్రటిక్ యాటిట్యూడ్ మిమ్మల్ని ప్రజలకు దూరం చేసింది, అది గ్రహించండి. మద్యంలో తప్పనిసరిగా పొరపాటుందండి. ఎవరి పొరపాటు ఎవరు ఎంత కమిషన్ తీసుకున్నారు, నేను ఆ వివరాలు నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా పొరపాటు ఉందండి. అయితే ఆనంద్ మోహన్ గారు చెప్పారు విచారణ జరుగుతుంది సార్. 2 ఛార్జ్షీట్లు పెట్టినారు వీళ్ళు, ఇక ఫైనల్ ఛార్జ్షీట్ వేయబోతున్నారు, ఏమీ తేల్చలేరు. నేను ఈరోజు సవాల్ చేస్తున్నా, మీకు మీ ఛార్జ్షీట్లో స్వభావం అర్థమైపోయింది. వరుసగా అందరికి బెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఈ కేసు డైల్యూట్ చేయబడింది, ఎవరు చేశారో నాకు తెలియదు, ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారో కానీ ఈ కేసు డైల్యూట్ చేయబడింది. ఇప్పుడు నకిలీ మద్యం కేసు అట్లా కాకూడదు. నకిలీ మద్యం కేసు ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ రాజకీయ నాయకుడున్నా మీరు కఠినంగా వ్యవహరించే పద్ధతిలో ఉంటే మీకు గౌరవం పెరుగుతుంది. అది కనుక చేయకపోతే ఇవే ఆరోపణలు, మీరు అప్పుడు అమ్మించలేదా, మీరు అప్పుడు జే బ్రాండ్స్ పెట్టలేదా, మీ జంగారెడ్డిగూడెంలో జనం చనిపోలేదా, ఇవి పరస్పరం వాళ్ళు చనిపోయినారు వీళ్ళు చనిపోయినారు, ఇదే అవుతుంది. కఠినంగా మీరు ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారు ఏమంటారు, డిబేట్లో వచ్చిన ఇంకో వ్యక్తి ఏమంటాడో మీకు అనవసరం. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లుగా మీరు వ్యవహరించి కఠినంగా శిక్షిస్తే ప్రజలు హర్షిస్తారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం అండి నేను చెప్పేది, ప్లీజ్. ఇప్పుడు P3 ఉంది, ఆనంద్ మోహన్ గారు, శివశంకర్ గారు. ఎందుకంటే ఉదయం ఒక డిబేట్లో కొంతమంది జర్నలిస్టులు సజెస్ట్ చేశారు, శివశంకర్ గారు మీరు వినాలా, మీరు పోయి పవన్ కళ్యాణ్తో కలవకూడదు, మీరు పోయి పవన్ కళ్యాణ్తో కలవండి, కలిసి ఆయనకు చెప్పండి, ఆయన స్పందించేవాడు కదా, ఆయన మానవత్వంతో ఉంటాడు కదా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మానవత్వంతో లేడా, పవన్ కళ్యాణ్ గారికి మానవత్వం ఎక్కువ ఉందని నేను ఆ వివరాలకు పోను, కానీ P3 మాత్రం సార్ ఆనంద్ మోహన్ గారు మీరు చెల్లించబోతున్నారు. ఇదే కనుక మీరు అమలు జరిపితే దానికి తగిన పాఠాన్ని ప్రజలు మీకు చెప్తారు. దయచేసి మిడిల్ కాలేజ్ది విత్డ్రా చేసుకోండి, మద్యాన్ని కఠినంగా వ్యవహరించండి. మీరు కూడా ప్రజాస్పందన వినే మనస్తత్వం పోయింది. 15 నెలలకే మీ చర్మం కూడా మొద్దుబారుతుంది. సకల శాఖ మంత్రులు మీ దగ్గర కూడా తయారవుతున్నారు. ఇటువంటివన్నీ మీరు సర్దుబాటు చేసుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది. ఆ రకంగా ఉండాలని నేను కోరుతున్నాను. నకిలీ మద్యం ఎవరు చేసినా ప్రజాద్రోహి సార్, బహిరంగంగా ప్రజల ముందు శిక్షించాలా. మామూలు గల్ఫ్ కంట్రీస్తో రాళ్ళతో కూడా చంపుతారు కదా, ఎవడండి వీడు? గంజాయి అమ్ముతారు, సారాయి అమ్ముతారు, కోట్ల బాటిల్స్ అమ్ముతున్నారు. మార్కెటింగ్ ఎక్కడ అవుతున్నాయి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మార్కెటింగ్ ఎక్కడో బయట చేయడం లే, వాళ్ళు మీ షాపుల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే కమిషన్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తున్నారు. కాబట్టి నకిలీ బాటిల్స్ అన్ని వచ్చేస్తున్నాయి. దయచేసి ఇవన్నీ మీరు లోతుగా పరిశీలన జరిపి కఠినంగా వ్యవహరించాలని మాత్రం నేను కోరుతున్నాను. ఓకే, ఇదండి అందరూ కలిపి ప్రజల క్షేమం కోసం అదే కదా. ఇప్పుడు ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే ఇది ప్రజలకు మంచిదనే భావన ప్రభుత్వానికి కలగాలి. నంబర్ 2
అంటే మేమందరం ప్రతిపక్షం పాలకపక్షాలు ఏమేమి మాట్లాడినా కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ అభిప్రాయాన్ని చాలా నిష్పక్షపాతంగా స్పష్టంగా చెప్పడం, మేము దాన్ని